హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీకు తెలుసు కదా, మన ఛానల్లో మనం ఆల్మోస్ట్ షార్ట్స్ ఎవ్రీడే అప్లోడ్ చేస్తుంటాము. ఈ షార్ట్స్లో టుమారో మార్కెట్ ప్రిడిక్షన్ లేదా టుడే మార్కెట్ యొక్క అనాలిసిస్, ఆర్ఎల్స్ మనకి ఏదైనా స్ట్రాటజీస్ అయినా లేదంటే దేని గురించి అయినా, లైక్ డాలర్ ఎందుకు పెరుగుతుందన్న, ఆర్ఓఈ అన్న, మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్ టర్మ్స్ ఉంటాయి చూసావా, కొన్ని వర్డ్స్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం. సో ఆ వర్డ్స్ గురించి అయినా లేదంటే ఇండికేటర్స్ గురించి అయినా, సో అలా ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి షార్ట్స్లోనే మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ మనస్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, సో దట్ మీకు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీ నాలెడ్జ్ అనేది పొందవచ్చు. ఓన్లీ త్రూ షార్ట్స్ ద్వారా మీరు ఫుల్ వీడియో చూడవలసిన అవసరం లేదు ఫర్ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఇన్ దిస్ ఛానల్. ఓకేనా? సో ఈరోజు మీరు తమ్నెల్ చూసారు కదా, సో తమ్నెల్ చూసినట్టే ఆప్షన్ స్ట్రాటజీ. ఈ ఆప్షన్ స్ట్రాటజీలో మనకి చాలా అంటే చాలా రకాలు ఉంటాయి, బట్ అందులో మనకి లాంగ్ స్ట్రాడల్ అనే ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఈ స్ట్రా ఈ స్ట్రాటజీ యొక్క బెనిఫిట్ ఏంటి అంటే, స్టాక్ మార్కెట్ అనేది పైకి పోయినా బిగ్ మూవ్ బిగ్ బిగ్ మూవ్ పైకి పోయినా లేదంటే బిగ్ ఫాల్ అయినా కూడా ఈ రెండిట్లలో ఏదైనా కూడా మీరు ప్రాఫిట్లో ఉండొచ్చు. ఒకే ఒక్క కండిషన్లో తప్పితే రిమైనింగ్ టూ కండిషన్స్లలో మనం ప్రాఫిట్గా ఉండొచ్చు. వెరీ బిగ్ మూవ్ అయినా లేదంటే వెరీ బిగ్ ఫాల్ అయినా కూడా మనం ప్రాఫిట్లో ఉండేటట్టుగా చేసే స్ట్రాటజీనే ఈ లాంగ్ స్ట్రాడల్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఓకేనా? సో స్కిప్ చేయకుండా ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే వేరే స్ట్రాటజీ ఏదైనా కావాలన్నా జస్ట్ కమెంట్ చేయండి, సో దట్ నేను డెఫినెట్లీ దానిపైన రిలేటెడ్గా వీడియో అయితే చేస్తాను. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ స్ట్రాటజీ అనేది ఎలా వర్క్ అయ్యిద్ది, ఎప్పుడు మనము ఈ స్ట్రాటజీని ఉపయోగించాలి, అండ్ ఈ స్ట్రాటజీలో మనం ఎంత లాభం పొందొచ్చు అని అలా ప్రతిదీ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి. స్ట్రాడల్ అంటే ఇది ఒక ఆప్షనల్ స్ట్రాటజీ. మనం ఈ ఆప్షనల్ స్ట్రాటజీ లైక్ మన ఇండెక్సెస్కి మన ఆప్షన్స్ ఉంటాయి చూసారా, లేదంటే కొన్ని లైక్ కొన్ని కంపెనీస్కి కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ ఉంటాయి. సో వాటికి, సో మెయిన్గా మనం ఈ ఆప్షన్స్ అనే స్ట్రాటజీ అనేవి మన ఇండెక్స్కి యూజ్ చేస్తుంటాం. లైక్ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఇలాగ నిఫ్టీ 50కి వాటికి మనం ఈ ఆప్షన్ స్ట్రాటజీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. దట్ ఈ స్ట్రాటజీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. సో ఇందులో మనం చేయాల్సిందల్లా ఒకటే, ఒకే స్ట్రైక్ ప్రైస్ వద్ద ఉన్న కాల్ ఆప్షన్ బై చేస్తాం అండ్ అదే స్ట్రైక్ ప్రైస్ వద్ద ఉన్న పుట్ ఆప్షన్ని కూడా బై చేస్తాం. ఇది మన నిఫ్టీ 50. సో నిఫ్టీ 50లో ఆప్షన్ చైన్లో మనకి సపోజ్ ఇది స్ట్రైక్ ప్రైస్, ప్రజెంట్ ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఇది అనుకోండి. సో ఈ స్ట్రైక్ ప్రైస్ వద్ద ఉన్న కాల్ ఆప్షన్ ఇది, ఈ స్ట్రైక్ ప్రైస్ వద్ద ఉన్న పుట్ ఆప్షన్ ఇది. సో ఈ స్ట్రైక్ ప్రైస్ వద్ద ఉన్న కాల్ ఆప్షన్ని పుట్ ఆప్షన్ని బై చేస్తాం, దీన్ని రెండింటిని బై చేస్తాం, అది మీనింగ్. సో ఇది చెప్పాను కదా, సో ఒకే స్ట్రైక్ ప్రైస్ వద్ద ఉన్న పుట్ ఆప్షన్ని కాల్ ఆప్షన్ని బై చేస్తాం. దీనివల్ల మనకి స్టాక్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళినా లేదా స్ట్రాంగ్గా కింద పడినా లాభం వస్తుంది. అంటే మనకి బిగ్ మొమెంటం వస్తే పక్కాగా లాభం, అది పైకి కానీ కిందకి కానీ. మనకి మెయిన్లీ ఒకే ఒక రీజన్, డిసడ్వాంటేజ్ అండ్ లాస్ రావడానికి రీజన్ ఏదైనా ఉందా అంటే అది ఫ్లాట్గా ఉంటే లాస్ వస్తుంది. సో ఫ్లాట్గా ఉంటే తప్పితే మిగతా టూ కేసెస్లో స్ట్రాంగ్ పైకి వెళ్ళినా స్ట్రాంగ్గా కిందకి వెళ్ళినా ఈ రెండిట్లలో ఏది జరిగినా కూడా మనం ప్రాఫిట్ అనేది మంచిగా పొందొచ్చు ఈ స్ట్రాటజీలో. సో ఈ స్ట్రాటజీకి మెయిన్ తక్కువ ప్రీమియం అవసరమైంది. సో మనం నెక్స్ట్కి వెళ్ళిపోతే, సో ఎలా చేయాలో చెప్పాను కదా, బై ఏ కాల్ ఆప్షన్ అట్ స్ట్రైక్ ప్రైస్ అండ్ అదే స్ట్రైక్ ప్రైస్ వద్ద పుట్ ఆప్షన్ కూడా బై చేయాలి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి సపోజ్ నేను రిలయన్స్ స్టాక్ తీసుకున్నాను అండి. చెప్పాను కదా, ఇండెక్సెస్కి అండ్ మన నార్మల్ కంపెనీస్కి ఆప్షన్స్ ఎనేబుల్ అయిన కంపెనీస్లలో మనం ఈ స్ట్రాటజీని యూజ్ చేయొచ్చు. సో సపోజ్ రిలయన్స్ స్టాక్ తీసుకున్నానండి. రిలయన్స్ స్టాక్ ప్రెసెంట్ 2500 వద్ద ఉంది. సో ఆ స్ట్రైక్ ప్రైస్ వద్ద 2500 వద్ద కాల్ ఆప్షన్ వచ్చేసరికి ప్రీమియం 50తో ఉంది. 2500 వద్ద పుట్ ఆప్షన్ వచ్చేసరికి 40తో ఉంది. సో మనకి నెట్ కాస్ట్ వచ్చేసరికి 50 ప్లస్ 40 పెడితే మొత్తం 90 రూపీస్. ఇది మన మ్యాక్సిమం లాస్. మనం 50 రూపీస్ పెట్టి కాల్ ఆప్షన్ని బై చేసాము, 40 రూపీస్ పెట్టి పుట్ ఆప్షన్ని బై చేసాము. సో బోత్ కంబైన్ చేస్తే మనకి 90 రూపీస్. సో మ్యాక్సిమం లాస్ మనకు వస్తే 90 రూపీస్ వస్తుంది.
సో ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎంతొస్తది? అది అన్‌లిమిటెడ్. మనకు తెలుసు కదా! ఆప్షన్స్ బయ్యింగ్‌లో అన్‌లిమిటెడ్ ప్రాఫిట్, లిమిటెడ్ లాస్. బట్ మనకి మెయిన్‌గా ఈ ఆప్షన్ బైయింగ్‌లో టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం మాక్సిమం లాస్ వచ్చేసరికి 90 రూపీస్ ఉంది. ఇది ఎగ్జాంపుల్. సో నౌ ఇప్పుడు ఒకవేళ మార్కెట్ పైకెళ్తే ఎంత లాభం వస్తది? డౌన్ ఎళ్తే ఎంతొస్తది? ఫ్లాట్‌లో ఉంటే ఎంతొస్తది? అది మొత్తం ఒక టేబుల్ రూపంలో మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇది గుర్తుంచుకోండి. రిలయన్స్ 2500 వద్ద మనం కాల్ ఆప్షన్‌ని 50 రూపీస్ పెట్టి కొన్నాము. పుట్ ఆప్షన్‌ని 40 రూపీస్ పెట్టి కొన్నాము. టోటల్ నెట్ కాస్ట్ వచ్చేసరికి మనకయింది 90 రూపీస్. ఈవేళ రిలయన్స్ ప్రైస్ అనేది ఫ్లాట్‌గా ఉందనుకోండి. ఫ్లాట్‌గా అంటే 2500 వద్దే ఉందనుకోండి. అప్పుడు మనకి దీనివల్ల వచ్చే నష్టం కాల్ ఆప్షన్‌లో 0. కాల్ ఆప్షన్ అనేది 50 కొన్నాం కదా! అది 0 అయిపోతుంది. సో, నో లాభం. ఇక్కడొచ్చేసరికి పుట్ ఆప్షన్ ఉంది చూసారా? పుట్ ఆప్షన్‌లో కూడా 40 రూపీస్ పెట్టి కొన్నాం కదా! బట్ దానివల్ల కూడా నో లాభం. సో, మొత్తం 90 రూపీస్ లాస్ వస్తుంది మనకి. ఇది వరస్ట్ కేస్‌లో ఫ్లాట్‌గా ఉంటే. ఒకవేళ కాల్ అంటే కొంచెం బిగ్ మూవ్‌మెంట్ అయిందనుకోండి. ప్లస్ 100 పాయింట్స్ గెయిన్ అయ్యామనుకోండి. సో, గెయిన్ అయితే అప్పుడు కాల్ ఆప్షన్‌లో మనం పెట్టిన 50 రూపీస్‌కి 100 రూపీస్ వచ్చాయి. అంటే 50 + 50 100 రూపీస్ ఉన్నాయి మన దగ్గర. సో, బట్ పుట్ ఆప్షన్ అనేది 0 అయిపోయింది. ఎందుకంటే బిగ్ మూవ్‌మెంట్ పైకెళ్ళిందంటే కాల్ ఆప్షన్‌కి ప్రాఫిట్ వస్తది. పుట్ ఆప్షన్ 0 అయిపోతది. ఓకే. మనకు తెలిసిందే కదా! సో, అది. సో, మనకి టోటల్‌గా 100 రూపీస్ వచ్చాయి. అందులో మనం పెట్టింది 90 రూపీసు. అది పోతే మిగతా 10 రూపీస్ ప్రాఫిట్. సో, సేమ్ అదే విధంగా సపోజ్ స్టాక్ మార్కెట్ అనేది పైకెళ్ళకుండా కింద పడిపోయిందనుకోండి. పడిపోతే పడిపోయినప్పుడు మనకి ప్రాఫిట్ 100 రూపీస్ వచ్చాయి. పడిపోయినప్పుడు ఏదొస్తది లాభం? పుట్ ఆప్షన్‌లో వస్తది. పుట్‌లో మనం బై చేసాం కదా! దాంట్లో ప్రాఫిట్ వస్తది. సో, దాంట్లో 100 రూపీస్ వచ్చాయనుకోండి. 100 రూపీస్ వస్తే మనకి ఈ కాల్ ఆప్షన్ అనేది 0 అయిపోయింది. సో, అప్పుడు మొత్తం పెట్టింది మనం 90 అండ్ మనకొచ్చిన ప్రాఫిట్ 100. 100 మైనస్ 90 10 రూపీస్ ప్రాఫిట్. సో, ఈ 2 కేసెస్‌లో మనకి సేమ్ ప్రాఫిట్ ఉంది. ఒకవేళ ఇంకా బిగ్ పాజిటివ్‌గా మూవ్ అయిందనుకోండి. అప్పుడు 200 వస్తాయి మనకి. సో, 200 బిగ్ అంటే ఎక్కువగా 200 పాయింట్స్ పెరిగిందనుకోండి. పెరిగితే కాల్ ఆప్షన్ అనేది 50 కాస్త 200 అయింది. పుట్ ఆప్షన్ అనేది 0 అయిపోయింది. సో, పుట్ ఆప్షన్ అనేది 0 అయిపోయింది. టోటల్‌గా మనకి 200 పాయింట్స్ వస్తది. అందులో మనం మనం పెట్టింది 90 రూపీస్. 90 రూపీస్ పోతే 110 రూపీస్ ప్రాఫిట్. ఇంకోటొచ్చేసరికి ఒకవేళ బిగ్ నెగెటివ్‌గా మూవ్ అయిందనుకోండి. అప్పుడేమైద్ది ఎక్కువగా పడిపోతే కాల్ ఆప్షన్ అనేది 0 అయిపోతది. ఓకే. పుట్ ఆప్షన్ అనేది 200 పాయింట్స్ గెయిన్ అవుతది. సో, 200 ప్రాఫిట్ మనకొస్తే 200లో మనం పెట్టింది 90 రూపీస్. అటు పోతే 110. సో, నీకు ఎక్కువగా పైకి వెళ్ళినా, ఎక్కువగా కిందకి వెళ్ళినా ప్రాఫిట్ అనేది నీకు దేనిలో అయినా ఒకే విధంగా ఉంటది. ఓన్లీ ఒకే ఒక్క వరస్ట్ కేస్ ఏదైనా ఉందంటే ఫ్లాట్‌లో వెళ్తేనే మనకి లాస్ వస్తది. సో, ఇది కూడా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చండి. లైక్ ఎలా అంటే మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేసుకోవాలి కూడా తెలియాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే నువ్వు పక్కాగా ఫ్లాట్‌గానే ఉంటది. నష్టాల్లో ఉంటారు. సో, అది ఒక టైం అంటూ ఉంటది. కొన్ని సిట్యుయేషన్‌లోనూ మనం ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేసుకోవాల. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పాయింట్స్ వచ్చేసరికి మీకు చెప్పాలనుకుంది నేను. సో, ఈ లాంగ్ స్ట్రాడల్ అనేది బిగ్ మూవ్‌మెంట్ కోసం పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని నేను చెప్పాను కదా! సో, మీకు ఎప్పుడైతే బిగ్ మూవ్‌మెంట్ వస్తదో, అప్పుడు ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తే మీకు పక్కాగా ప్రాఫిట్ అనేది వస్తది. అదొకటి. ఇంకొకటొచ్చేసరికి రిస్క్ మేనేజ్‌మెంట్ వచ్చేసరికి పెయిడ్ ప్రీమియం. మనకి రిస్క్ అనేది ఎక్కువ ఉండదు. ఎందుకంటే మనం పెయిడ్ చేసేది బై చేయడానికే కాబట్టి నీకు ఈవెన్ సెల్‌కైతే ఎక్కువ ప్రీమియం చేయాల్సొస్తది. అన్‌లిమిటెడ్ లాస్ వస్తది అనే ఒక టెన్షన్ అయితే ఉంటది. బట్ ఆప్షన్స్ బయ్యింగ్ స్ట్రాటజీస్‌లలో మనకి ఎటువంటి ఆహ్, ప్రెషర్ అనేది ఉండదు. ఎక్కువగా మనం ఏదైతే ప్రీమియం చేసామో, మన దగ్గర ఏదైతే ఉందో అదే లాస్ అయ్యే అవకాశం ఉంటది గానీ, వేరేది లాస్ అయ్యే అవకాశం అయితే ఉండదు. లైక్ మనం పే చేసింది 50 రూపీస్ కాల్ ఆప్షన్, 40 రూపీస్ పుట్ ఆప్షన్ టోటల్ 90 రూపీస్. సో, మనం మాక్సిమం లాస్ అయితే 90 రూపీస్. ఓకేనా? రిస్క్ లిమిటెడ్. దాన్నే రిస్క్ లిమిటెడ్. సో, ప్రాఫిట్ వచ్చేసరికి అన్‌లిమిటెడ్. అప్ సైడ్, డౌన్ సైడ్ మూవ్‌మెంట్‌లో మనకేందంటే సపోజ్ చాలా పాయింట్స్ అనేది పెరిగిందనుకోండి. ఒకవేళ ఒక 1000 పాయింట్స్ పెరిగిందనుకోండి. 1000 పాయింట్స్‌లో మనం పెట్టింది జస్ట్ 90 రూపీస్. 90 రూపీస్. 90 రూపీస్ అంటే రౌండ్ ఫిగర్ 100 రూపీస్ తీసుకుంటే ఇంకా 900 పాయింట్స్ మీకు ప్రాఫిట్ అనేది ఉంటది. సో, ఒకవేళ డౌన్ కూడా 1000 పాయింట్స్ ఎళ్ళినా కూడా అప్పుడు కూడా మీకు 900 పాయింట్స్ అనే ఉంటది. సో, అలాగా డౌన్ గాని
లైక్ అప్ గాని మనకి బిగ్ మూవ్‌మెంట్ వచ్చిందే అంటే పక్కాగా మనం ప్రాఫిట్‌లో ఉంటాం అదొకటి. ఫ్లాట్‌గా ఉంటే మార్కెట్‌లో అది వస్తుంది లాస్ అది మనం చెప్పాము. ఓకే. సో, ఇది ఎప్పుడు మనం ఈ స్ట్రాటజీని మార్కెట్‌లో ఇంప్లిమెంట్ చేయాలి, యూజ్ చేయాలి అంటే చెప్పాను కదా! ఎక్కువగా ఈవెంట్స్ ఏదైనా జరుగుతుంటే లైక్ ట్రేడ్ రిజల్ట్ Q3, Q1 రిజల్ట్స్ వస్తాయి చూసారా? ఆ టైమ్స్‌లలో లేదంటే వాళ్ళకి ఏదైనా కంపెనీస్‌కి ఏదైనా ఆర్డర్స్ వచ్చినాయని ఇన్ఫర్మేషన్ వచ్చినా, అదే ఆర్డర్స్ వచ్చినాయని న్యూస్ వచ్చినా, లేదంటే బడ్జెట్స్ రిలేటెడ్ ఈవెంట్స్ ఉన్నా గూడా, ఏదైనా బిగ్ ఈవెంట్స్ ఉన్నా గూడా, అలాంటి సందర్భాలలో మనం ఈ స్ట్రాటజీ యూజ్ చేయడంలో పర్ఫెక్ట్ టైం అండి. ఎందుకంటే అలాంటి టైంలో మంచి పాజిటివ్ గాని, నెగెటివ్ గాని న్యూస్ అనేది మనకు తెలీదు. సపోజ్ Q4 రిజల్ట్ అనేది ఈరోజు వస్తదని మనకు తెలుసు. బట్ ఏ టైంకి వస్తదో మనకు తెలియదు. సో, ఏ టైంకి వస్తదో తెలియనప్పుడు మనం ఎనీవే బట్ రిజల్ట్ వచ్చినాక బిగ్ మూమెంటం అయితే ఉంటదని ఐడియా ఉంటే బేస్డ్ ఆన్ రిజల్ట్. సో, మనకి బిగ్ మొమెంటం వస్తదని ఐడియా ఉంటే పక్కాగా ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తే అది పాజిటివ్ గాని, నెగెటివ్ గాని బిగ్ మూవ్‌మెంట్ ఉంటే చాలు మనకి. పక్కాగా మనకు ప్రాఫిట్‌లలో ఉంచుతుంది ఈ స్ట్రాటజీ. సో, ఓకేనా? సో, మీకు ఎగ్జాంపుల్‌గా నేను లైవ్‌లోనే మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను ఇప్పుడు. ఎలా వర్క్ అయిద్ది? ఎక్కడ ఇది సపోజ్ నేను ఇక్కడ నిఫ్టీ 50 తీసుకున్నాను జస్ట్ మీకు చూపించడం కోసం. సో, నిఫ్టీ 50 మీరు చూసుకుంటే ఇక్కడ నిఫ్టీ 50 చూసుకుంటే 18థ్ నుంచి ఇక్కడ 19థ్‌కి బిగ్ మొమెంటం అయితే వచ్చేసింది. సో, మీరిక్కడ చూసుకుంటే నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఏది ఎగ్జాంపుల్ లేకుండా చూపించకూడదండి. సో, 19థ్ ఎక్స్‌పైరీ ఉంది. సో, 18థ్ బిగ్ మొమెంటం వస్తదని ఒక అంచనా ఉందనుకోండి మనకి. సో, అప్పుడు మనం నేను చెప్పినట్టు ఒకే స్ట్రైక్ ప్రైస్ వద్ద ఉన్న 23,400 వద్ద స్ట్రైక్ ప్రైస్ ఉంది. ఈ స్ట్రైక్ ప్రైస్ వద్దనే బై చేయండి కాల్‌ని. సో, ఏం వద్ద సెల్ చేయండి. పుట్ సారీ బై చేయండి పుట్‌ని కూడా. సో, రెండిటిని బై చేశారు కదా! కిందకి రండి. కిందకొస్తే చూడండి ప్రాఫిట్ అనేది అన్‌లిమిటెడ్‌గా ఉంటది. లాస్ అనేది ఓన్లీ 17,657 ఉంటది. బట్ ఇదనేది ఫ్లాట్‌గా ఉన్నప్పుడు మాత్రమే లాస్ అవుతాము. ఓకేనా? ఇక్కడ నేను నిఫ్టీ 50 తీసుకున్నా కాబట్టి మనకి ఎక్కువగా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టు లైక్ 17,000 మనం పెట్టినట్టు ఉంది. బట్ రిలయన్స్ అవి తీసుకుంటే గాని తక్కువనే ఉంటది. లైక్ మనం చెప్పినట్టు తక్కువగానే ఉంటది. ఇందాక మనం ఎగ్జాంపుల్‌లో చూసుకున్నట్టు తక్కువనే ఉంటది. ఓకేనా? ఇక్కడ ఫార్వర్డ్ చేద్దాం. ఫార్వర్డ్ చేస్తే 5 మినిట్స్‌కి. సో, మనం 15 మినిట్స్ ఫార్వర్డ్ చేద్దాం. సో, మీరైతే ఈ స్ట్రాటజీ మీకు బిగ్ మూమెంటం వస్తది అని తెలిసినాక మీరు నో నీడ్ టు వరీ. ఇనిషియల్‌గా మనకి లాస్‌లోనే చూపిస్తది. బట్ ఓవరాల్‌గా మనకు ప్రాఫిట్ అనేది పక్కాగా ఇస్తది చూసుకుంటే. చూడండి ప్రెజెంటు 1000 రూపీస్ లాస్‌లో ఉన్నాం. ప్రెజెంట్ 286 రూపీస్, 1380, 1751, 1245కి. సో, ఇలాగ మనం ఇంకా ఫార్వర్డ్ చేసుకుంటూ పోతే సో, నెక్స్ట్ డేకెళ్ళాము. నెక్స్ట్ డేకి గూడా ఎళ్ళాము. నెక్స్ట్ డే గూడా మొమెంటం అనేది ఎళ్తుంది అనుకుంటే చూడండి ఆల్మోస్ట్ 5,235 ప్రాఫిట్‌లో ఉన్నాము. ఓకేనా? ఇంకా బిగ్ అంటే ఇంకా మొమెంటం వస్తది మనకి అనుకుంటే అట్నే ఉంచితే ఇంకా ఎళ్ళిపోవచ్చండి. ఓకేనా? మనం ఒక పర్సెంటేజ్ అని అనుకోవాలి. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసింది ఇంత. సో, ఇందులో మనకి జస్ట్ ఒక పర్సెంటేజ్ ఒక 10% లేదంటే ఇప్పుడు ఇందులో 10% అంటే మనకి ఎంతండి? ఇది 100% అయితే మనకు 10% వచ్చేసరికి 1765 వస్తదండి. సో, 1065 లేదా 10%, 20% అలా ఒక ప్రా ఒక ఏదైనా మనం స్ట్రాటజీ యూజ్ చేస్తున్నామంటే మనకి లాస్ వస్తే ఇంత రావాలి, ఇంత పర్సెంటేజ్ రావాలి. తర్వాత స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ అవ్వాలి. లేదంటే ప్రాఫిట్ అయితే మనకి ఇంత రావాలి, ఇంత రావాలని ఎగ్జిట్ అయిపోవాలని పెట్టుకోవాలి స్ట్రాటజీ. అప్పుడు మనకి మనం ఎనీ టైమ్ లైక్ ఎక్కువగా లాస్ అవ్వకుండా ఉంటాం. ఓకేనా? సో, ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 20-30% మనకు ప్రాఫిట్ అయితే వచ్చేసింది. సో, మనం ఎగ్జిట్ అయిపోవచ్చు ఇంకా. సో, ఈ స్ట్రాటజీలో మనకు బిగ్ మూమెంటం అనేసి మనకి బానే ఉంది. ఇంకా బిగ్ మూమెంటం ఇది ఇంకా నిఫ్టీ 50లో మనం నార్మల్‌గా అది పెద్ద బిగ్ మూమెంటం కాదు. నార్మల్‌గా నేను చెప్తున్నాను. బట్ ఇంకా ఎక్కువ కొన్ని
ఈవెంట్స్ జరిగినప్పుడు ఇంకా ఎక్కువగా మూవ్ అయ్యే అవకాశాలుంటాయి. సో, అలాంటి సిట్యుయేషన్‌లలో అయితే మనకి ఇంకా ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. మనకు 100% కూడా ప్రాఫిట్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి ఈ స్ట్రాటజీలో. ఓకేనా? సో, ఈ ఈ టూల్ అనేది ఫ్రీ సిమ్యులేషన్ అండి. లైక్ ఇది మనం ఫ్రీగానే మనం అనాలిసిస్ చేసుకోవడానికి మన స్ట్రాటజీని పేపర్ ట్రేడింగ్ అంటాం కదా! సో, అది చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? దీన్ని ఎలా యూజ్ చేయాలి? దీని గురించి కూడా మీకు కావాలి అంటే జస్ట్ కామెంట్ చేయండి. నేను మళ్ళా వీడియో చేసి చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో సో, మీకు నచ్చిందనుకుంటున్నాను వీడియో. సో, ప్లీజ్ మీకు గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో దట్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు ఫ్యూచర్‌లో ఎటువంటి స్ట్రాటజీస్ మీద వీడియోలు కావాలో, లేదంటే ఎటువంటి కాన్సెప్ట్ మీద వీడియోలు కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. సో దట్ నేను వీడియోస్ మీకోసం చేస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.